హలో ఫ్రెండ్స్ అండ్ వెల్కమ్ టు న్యూస్ మంత్ర. తెలుగు సినిమా బాక్సాఫీస్ చరిత్రలో 1989 మరియు 90వ సంవత్సరం ఒక గోల్డెన్ ఎరా అని చెప్పొచ్చు. ఎందుకంటే అప్పుడే మన టాలీవుడ్కు ఇద్దరు మెగా మాస్ సూపర్ స్టార్లు తమ విశ్వరూపాన్ని చూపించి బాక్సాఫీస్ రికార్డులను బద్దలు కొట్టారు. ఒకరు తన ట్రెండ్ సెటర్ యాక్షన్తో టాలీవుడ్ బాక్సాఫీస్ను షేక్ చేస్తే, మరొకరు పక్కా కమర్షియల్ ఊరమాస్ బ్లాక్ బస్టర్తో థియేటర్ల దగ్గర జాతర సృష్టించారు. అదేనండి, మనం నాగార్జున నటించిన శివ మరియు వెంకటేష్ నటించిన బొబ్బిలి రాజా సినిమాల గురించే మాట్లాడుకుంటున్నాం. ఈ రెండు సినిమాలు అప్పటి జనరేషన్కు కేవలం సినిమాలు కాదు, ఒక ఎమోషన్ మరియు ఒక మాస్ హిస్టీరియా. సినిమా అంటే కేవలం వినోదమే కాదు, ఒక కలెక్షన్స్ సునామీ అని నిరూపించిన ఈ రెండు అద్భుతమైన చిత్రాల మధ్య అసలు బాక్సాఫీస్ వార్ ఎలా జరిగింది, కలెక్షన్స్లో ఏ హీరో పైచేయి సాధించాడు, ఇండస్ట్రీ హిట్ రేంజ్కు వెళ్లిన ఈ సినిమాల లాభాల లెక్కలేంటి, గ్రాస్ మరియు షేర్ వసూళ్లలో ఈ రెండు సినిమాల మధ్య ఉన్న తేడా ఏంటి అనేది ఈరోజు మనం ఈ వీడియోలో డీటెయిల్గా తెలుసుకుందాం. ఈ బాక్సాఫీస్ క్లాష్ వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా, థ్రిల్లింగ్గా ఉండబోతోంది కాబట్టి ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తిగా ఎండ్ వరకు చూడండి. ఈ రెండు సినిమాలు రిలీజ్ కావడానికి ముందు మన హీరోల పరిస్థితి ఏంటి, ఇండస్ట్రీ వర్గాల్లో ఉన్న టాక్ ఏంటి అని ఒకసారి వెనక్కి వెళ్లి చూద్దాం. అక్కినేని నాగార్జున అప్పటికే గీతాంజలి లాంటి బ్లాక్ బస్టర్ లవ్ స్టోరీతో మరియు మజ్నూ లాంటి సినిమాలతో క్లాస్ ఆడియన్స్ను అలాగే యూత్ను తన వైపు పూర్తిగా తిప్పుకున్నాడు. కానీ ఆయనకు బాక్సాఫీస్ వద్ద తిరుగులేని స్టామినా నిరూపించుకోవడానికి ఒక సాలిడ్ మాస్ యాక్షన్ ఇమేజ్ కావాలి. ఎందుకంటే ఆ రోజుల్లో మాస్ ఫాలోయింగ్ ఉంటేనే బాక్సాఫీస్ దగ్గర తిరుగులేని స్టార్డమ్ సొంతమవుతుంది. నాగ్ ఫ్యాన్స్ అంతా తమ హీరో స్క్రీన్ మీద కసిగా విలన్ల ఎముకలు విరగ్గొడితే చూడాలని, థియేటర్లలో పేపర్లు చల్లాలని వెయిట్ చేస్తున్న టైం అది. మరోవైపు మన విక్టరీ వెంకటేష్ అప్పటికే స్వర్ణకమలం, ప్రేమ లాంటి సినిమాలతో అద్భుతమైన హిట్స్ కొట్టి ఫ్యామిలీ ఆడియన్స్కు బాగా దగ్గరయ్యాడు. కానీ వెంకీమామ కెరీర్ను నెక్స్ట్ లెవెల్కు తీసుకెళ్లే ఒక పక్కా కమర్షియల్ ఊరమాస్ సినిమా పడితే బాగుంటుందని ఆయన ఫ్యాన్స్, ఇండస్ట్రీ వర్గాలు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న సమయమది. ఇద్దరూ అక్కినేని మరియు దగ్గుబాటి వారసులుగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టినా తమకంటూ ఒక సపరేట్ భారీ మాస్ ఇమేజ్ను క్రియేట్ చేసుకోవడానికి ఒక పర్ఫెక్ట్ లాంచ్ ప్యాడ్ కోసం వెతుకుతున్న ఆ డూ ఆర్ డై టైంలో వచ్చిన ఈ రెండు సినిమాలు టాలీవుడ్ రికార్డులను ఎవరికీ అందనంత ఎత్తులో తిరగరాశాయి. ముందుగా అక్కినేని నాగార్జున నటించిన ట్రెండ్ సెటర్ శివ సినిమా గురించి మాట్లాడుకుందాం. 1989 అక్టోబర్లో థియేటర్లలోకి వచ్చిన ఈ సినిమా తెలుగు సినిమా గ్రామర్ను, టేకింగ్ స్టైల్ను పూర్తిగా మార్చేసింది. దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తన డెబ్యూ సినిమాతోనే ఇండస్ట్రీకి ఒక కొత్త డైరెక్షన్ చూపించాడు. అప్పటి వరకు డూప్స్తో, ఆర్టిఫిషియల్ ఫైట్స్తో సాగుతున్న టాలీవుడ్కు రియలిస్టిక్ యాక్షన్ అంటే ఏంటో చూపించాడు వర్మ. అసలు ఆ సైకిల్ చైన్ లాగే సీన్ చూసి థియేటర్లలో కాలేజ్ కుర్రాళ్లు పూనకాలు వచ్చినట్లు సీట్లలోంచి లేచి ఊగిపోయారు. ఇళయరాజా ఇచ్చిన బ్యాక్గ్రౌండ్ స్కోర్ అయితే సినిమాలోని యాక్షన్ను మరియు ఇంటెన్సిటీని వేరే లెవెల్కు తీసుకెళ్లింది. మేకింగ్ విషయానికొస్తే అప్పట్లో స్టెడీ క్యామ్ వాడి తీసిన చేజింగ్ సీన్స్ ఒక విజువల్ వండర్ అని చెప్పాలి. ఈ సినిమాకు ముందు అలాంటి షాట్స్ తెలుగు స్క్రీన్ మీద ఎవరూ చూడలేదు. రిలీజ్ రోజు మార్నింగ్ షో నుంచే ఊహించని బ్లాక్ బస్టర్ టాక్ తెచ్చుకున్న శివ కలెక్షన్స్లో పెద్ద సునామీ సృష్టించింది. అప్పట్లో ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర దాదాపు 12 నుంచి 14 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్స్ మరియు 5.5 నుంచి 6 కోట్ల రూపాయల భారీ డిస్ట్రిబ్యూటర్ షేర్ వసూలు చేసి ఆల్ టైమ్ ఇండస్ట్రీ హిట్గా నిలిచింది. పదుల సంఖ్యలో కేంద్రాల్లో ఏకధాటిగా 100 రోజులు పూర్తి చేసుకుని అక్కినేని నాగార్జునను రాత్రికి రాత్రే మాస్ యాక్షన్ సూపర్ స్టార్గా మార్చేసింది. బడ్జెట్తో పోలిస్తే నిర్మాతలకు ఈ సినిమా కలలో కూడా ఊహించని రేంజ్లో ప్రాఫిట్స్ తెచ్చిపెట్టి బాక్సాఫీస్ను ఏలింది. సరిగ్గా శివ రిలీజైన ఒక సంవత్సరం తర్వాత 1990 సెప్టెంబర్లో బాక్సాఫీస్పై దండయాత్రకు వచ్చాడు మన బొబ్బిలి రాజా. బి గోపాల్ మాస్ డైరెక్షన్లో వచ్చిన ఈ సినిమా విక్టరీ వెంకటేష్ కెరీర్లోనే బిగ్గెస్ట్ మాస్ ఫీస్ట్ అని చెప్పొచ్చు. మొదటి అరగంట పాటు అడవిలో సాగే న్యాచురల్ ఎపిసోడ్స్, పావురంతో వెంకటేష్ ఎంట్రీ సీన్, దివ్యభారతి డెబ్యూ క్యూట్నెస్, ఆ వెంటనే వచ్చే గూస్ బంప్స్ తెప్పించే ట్రైన్ ఫైట్, ఇలా ప్రతి సీన్ మాస్ ఆడియన్స్కు పూనకాలు తెప్పించింది. ముఖ్యంగా అయ్యో అయ్యో అయ్యయ్యా అనే డైలాగ్ అప్పట్లో ఒక పెద్ద నేషనల్ ట్రెండ్ లాగా మారిపోయింది. ఇళయరాజా మ్యూజిక్ గురించి ఇక్కడ కూడా ప్రత్యేకంగా చెప్పాల్సిన పనే లేదు. ప్రతి పాట ఒక బ్లాక్ బస్టర్, చార్ట్ బస్టర్. ఈ సినిమా రిలీజ్ రోజు ఫస్ట్ షో నుంచే ఏ సెంటర్స్, బి సెంటర్స్, సి సెంటర్స్ అనే తేడా లేకుండా అన్ని చోట్ల హౌస్ఫుల్ బోర్డ్స్ పడిపోయాయి. కలెక్షన్స్ పరంగా బొబ్బిలి రాజా సృష్టించిన రికార్డులు అన్నీ ఇన్ని కావు. థియేటర్ల దగ్గర జాతర వాతావరణం కనిపించింది. బాక్సాఫీస్ దగ్గర ఈ చిత్రం సుమారు 15 కోట్ల గ్రాస్ మరియు 6.5 నుంచి 7 కోట్ల రూపాయల షేర్ రాబట్టి అప్పటి వరకు ఉన్న మాస్ కలెక్షన్స్ రికార్డులను బద్దలు కొట్టింది. ఎన్నో సెంటర్స్లో 100 రోజులు, అలాగే కొన్ని సెంటర్స్లో ఏకంగా 175 రోజులు ఆడి ఒక ఊర మాస్ హిస్టరీ క్రియేట్ చేసింది. డిస్ట్రిబ్యూటర్లు పెట్టిన పెట్టుబడికి డబుల్, ట్రిపుల్ ప్రాఫిట్స్ సొంతం చేసుకుని బాక్సాఫీస్ను ఏలింది. ఇక ఈ రెండు సినిమాల మధ్య ఉన్న కలెక్షన్స్ మరియు ఇంపాక్ట్ను కంపేర్ చేస్తే దేని స్టైల్ దానిదే అని ఖచ్చితంగా ఒప్పుకోవాలి.
ఒక పక్క శివ సినిమా కాలేజ్ యూత్, క్లాస్ ఆడియన్స్ మరియు అర్బన్ కనెక్ట్తో బాక్సాఫీస్ రికార్డులను తిరగరాస్తే, బొబ్బిలి రాజా సినిమా పక్కా కమర్షియల్ మాస్ ఎలిమెంట్స్తో బి మరియు సి సెంటర్స్లో సునామీ లాంటి కంటిన్యూయస్ కలెక్షన్స్ తెచ్చిపెట్టింది. షేర్ మరియు గ్రాస్ కలెక్షన్స్ పరంగా చూసుకుంటే బొబ్బిలి రాజా సినిమాకు కొద్దిగా పైచేయి ఉన్నట్లు ట్రేడ్ లెక్కలు చెబుతున్నాయి. ఎందుకంటే ఫ్యామిలీ మరియు మాస్ ఆడియన్స్ రిపీటెడ్గా థియేటర్స్కి వెళ్లడం వల్ల లాంగ్ రన్లో ఈ సినిమా ఎక్కువ ప్రాఫిట్స్ను జనరేట్ చేసింది. కానీ ఇండస్ట్రీకి ఒక ట్రెండ్ సెట్టింగ్ మార్గదర్శిగా, ఒక మేకింగ్ స్టాండర్డ్గా మాత్రం శివ సినిమా ఎప్పటికీ నంబర్ 1 ప్లేస్లో ఉంటుంది. ఇన్ఫ్లేషన్ లెక్కల ప్రకారం ఈ రోజుటి కరెన్సీ వాల్యూతో చూసుకుంటే ఈ రెండు సినిమాలు అప్పట్లో రాబట్టిన కలెక్షన్స్ ఇప్పటి లెక్కల్లో దాదాపు 200 నుంచి 300 కోట్ల రూపాయలతో సమానం. కేవలం 1 కోటి రూపాయల లోపు బడ్జెట్తో తెరకెక్కిన ఈ రెండు చిత్రాలు డిస్ట్రిబ్యూటర్లకు మరియు ఎగ్జిబిటర్లకు కాసుల వర్షం కురిపించి బాక్సాఫీస్ హిస్టరీలో ఎవర్ గ్రీన్ బ్లాక్బస్టర్స్గా, ఇండస్ట్రీ హిట్స్గా నిలిచిపోయాయి అనడంలో ఎలాంటి సందేహం లేదు. టాలీవుడ్ కమర్షియల్ స్టామినా ఏంటో దేశవ్యాప్తంగా తెలిసేలా చేసిన గొప్ప సినిమాలివి. ఈ రెండు చిత్రాలు నాగార్జున మరియు వెంకటేష్ కెరీర్లో ఒక అద్భుతమైన మైలురాయిగా నిలిచిపోయాయి. నాగార్జునకు టాలీవుడ్ కింగ్ అనే బిరుదు తెచ్చిపెట్టడంలో, యాక్షన్ సినిమాలకు కేర్ ఆఫ్ అడ్రస్గా మార్చడంలో శివ సినిమా ఎలాంటి క్రేజీ రోల్ ప్లే చేసిందో, వెంకటేష్ను విక్టరీ వెంకటేష్గా ఫ్యామిలీ మరియు మాస్ ఆడియన్స్ గుండెల్లో పదిలంగా నిలబెట్టడంలో బొబ్బిలి రాజా కూడా అంతే కీలక పాత్ర పోషించింది. ఆ రోజుల్లో ఈ ఇద్దరు హీరోల సినిమాలు థియేటర్లలో రిలీజ్ అవుతున్నాయి అంటే ఫ్యాన్స్ మధ్య ఉండే ఆ కాంపిటేటివ్ వాతావరణం, ఆ థియేటర్ల ముందు జరిగే సెలబ్రేషన్స్ ఇప్పుడు ఎంతమందికి గుర్తున్నాయో తలుచుకుంటేనే రోమాలు నిక్కబడిపోతాయి. మరి మీలో ఎంతమంది ఈ రెండు సినిమాలను థియేటర్లో చూశారు? అలాగే ఈ రెండింటిలో మీకు పర్సనల్గా బాగా కనెక్ట్ అయిన సినిమా ఏది? నాగార్జున లేదా వెంకటేష్లలో మీ ఫేవరెట్ హీరో ఎవరు అన్నది కింద కామెంట్స్లో మాతో పంచుకోండి. ఈ జనరేషన్ ఆడియన్స్కి కూడా అప్పటి బాక్సాఫీస్ వార్స్ ఎంత వైల్డ్గా ఉండేవో తెలియజేయాలన్నదే మా ఈ చిన్న ప్రయత్నం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి. మీ తోటి సినిమా అభిమానులతో, ఫ్రెండ్స్తో షేర్ చేయండి. మన టాలీవుడ్లోని ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ బాక్సాఫీస్ క్లాషెస్, కలెక్షన్స్ ముచ్చట్లు మరియు ఎక్స్క్లూజివ్ సినిమా అప్డేట్స్ కోసం వెంటనే మన న్యూస్ మంత్రా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ మరొక క్రేజీ బాక్సాఫీస్ ఎపిసోడ్తో మీ ముందుకు వస్తాను. అప్పటి వరకు కీప్ వాచింగ్ అండ్ టేక్ కేర్.